మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి మనము యోహాను సువార్త 5వ అధ్యాయము 24, 25, 26, 27 వచనాలను దాదాపుగా 29 వరకు మనము ధ్యానం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. ఈ దినము కూడా యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనము నేను మీకోసమై చదువుతున్నాను. తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడును తనంతట తానే జీవము గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఉన్నవాడా, అనువాడా, నిరంతరము ఉన్న దేవా, నీ పాదములకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మరొక నూతన దినము అనుగ్రహించినందుకై స్తోత్రం, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. కూడి వచ్చిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. రావాల్సిన వారు కూడా త్వరగా వచ్చినట్లుగా సహాయం చేయండి. నీ వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటున్నాము. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, క్షమించే దేవుడవు, కాపాడే దేవుడవు, కరుణించే దేవుడవు. నీ పాదములకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తున్నాం. పాటలు పాడిన వారిని దీవించండి, ఆశీర్వదించండి. చదువుకున్న లేఖన భాగము దీవించి ఆశీర్వదించి మీరే మాతో మాట్లాడుమని, దినదాసుని కూడా మరుగుపరిచి మాట్లాడుమని యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్యమైన బైబిల్లో నుండి యోహాను సువార్త 5వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకున్నాం. ఈ 26వ వచనంలో తండ్రి ఎలాగూ తనంతట తానే జీవము గలవాడై ఉన్నాడో అలాగే కుమారుడు తనంతట తానే జీవం గలవాడై ఉండుటకు కుమారునికి అధికారము అనుగ్రహించెను. తండ్రి జీవం గలవాడు. ఆయన నిరంతరము జీవించుచున్నవాడు. అదే అధికారాన్ని కుమారుడైన యేసుక్రీస్తునకు కూడా ఆయన ఆ అధికారమును అనుగ్రహించినాడు అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. జాగ్రత్తగా ఈ విషయాలు మనము గమనించాలి. క్రీస్తు స్వభావమే నిత్య జీవానికి మూలం. క్రీస్తు స్వభావమే నిత్య జీవానికి మూలం. ఇది ఆయనలో నిక్షిప్తమై ఉంది. నిత్యం లేదా నిత్య జీవము అనే స్వాస్థ్యం ఒక శక్తిలాగా దేవుడు ఏ విశ్వాసికి ఇవ్వలేదు. అది మనకు క్రీస్తు సహవాసం ద్వారా లభిస్తుంది. ఇది కేవలము ఆయన మీద మనకున్న విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది అనేది దేవుని వాక్యము మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ఇదే యోహాను సువార్త 15వ అధ్యాయము 4, 5, 6 వచనాలు మనము చూచినప్పుడు, నాయందు నిలిచి ఉండుడి, మీయందు నేనును నిలిచి ఉందును. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని
తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపరు. ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు. ఎవడు నాయందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును అని ఈ 3 వచనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. విశ్వాసులకు క్రీస్తుకు మధ్య సంబంధము ఇందులో కనిపిస్తూ ఉంది. దేవునికి సంఘానికి మధ్య సంబంధం ఇందులో మనము చూస్తాం. నాయందు నిలిచి ఉండుడి అన్నాడు. అవునా? నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉంటాను. మీరు నాయందు ఉంటే నేను మీ యందు కూడా ఉంటాను అని మాట వ్రాయబడి ఉంది. దానికి ఉదాహరణగా ద్రాక్షవల్లి గురించి ఆయన మాట్లాడినాడు. తీగె ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తాను ఎలాగూ ఫలింపదో అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. తీగె ద్రాక్షవల్లి నుండి వేరైతే కనుక అది ఫలించదు. తీగె ద్రాక్షవల్లిలో ఉంటేనే తప్ప అది ఫలిస్తూ ఉంది అనేది ప్రభువు మాట్లాడినాడు. అదే కోణంలో నా యందు ఉంటే మీరు ఫలిస్తారు, నా యందు ఉండకపోతే మీరు ఫలింపరు అని అన్నాడు. 5వ వచనం, ద్రాక్షవల్లి నేను, తీగలు మీరు అన్నాడు. నేను ద్రాక్షవల్లిని కాగా అందులో మీరు తీగలు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును అన్నాడు. అంత మాత్రం కాకుండా నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. నాకు వేరుగా ఉండి, నాకు దూరంగా ఉండి మీరేం చేయలేరు, మీరు ఫలింపలేరు అని ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది. ఇక 6వ వచనం మనం చూడగా, ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలె బయట పారవేయబడి ఎండిపోవును. వాడు తీగవలె బయట పారవేయబడి ఎండిపోతాడు అని ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడినాడు. ద్రాక్షవల్లి తీగలు అనే ఈ ఉపమానంలో క్రీస్తు ఒక విషయాన్ని స్పష్టం చేస్తున్నట్టుగా మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తుంది. అదేమిటంటే, ఒక్కసారి ద్రాక్షవల్లిలో తీగలుగా ఉంటే ఇక భయపడే పనేమీ లేదు. ఫలించకపోయినా చెల్లిపోతుంది అని కొందరు అభిప్రాయము పడతారన్నమాట. కానీ వాక్యం ఏం చెబుతుంది? ఇది తప్పు అభిప్రాయం అని యేసుక్రీస్తు ప్రభు వెల్లడించినట్టుగా మనకు దేవుని వాక్యం చెబుతుంది. ఎందుకంటే ముందుగా ద్రాక్షవల్లిలో విశ్వాసులుగా చేరిన వారు ఆ విశ్వాసాన్ని బలోపేతం చేసుకుంటూ జీవించాలి. అలా కాకుండా కొంతకాలమైన తర్వాత విశ్వాసాన్ని కోల్పోయి యేసుకు వ్యతిరేక దశలో మళ్ళీ వారిని ఫలించని తీగలాగా దేవుని వాక్యం మన జ్ఞాపకం చేస్తుంది. అదేవిధంగా ఆ తీగను అగ్నిగుణంలో వేయండి, దాన్ని కాల్చివేయండి అని ఆయన స్పష్టంగా చెప్పినట్టుగా దేవుని వాక్యము చెబుతుంది. ఇవి ఇందులోని మాటలు మనము అర్థం చేసుకునే వారికి ఉండాలని నేను ప్రేమతో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇలా కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభు తనంతట తానే జీవము గలవాడనని చెప్పడం. యోహాను సువార్త ముందు భాగములోని ఆయనలో జీవముండెను అనే మాట కనిపిస్తుంది. ఆయనలో జీవముండెను అనే మాట కనిపిస్తుంది.
యోహాను సువార్త 1:4లో యోహాను సువార్త 1:4లో ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను అని వాక్యం చెబుతుంది. ఆయనలో జీవం ఉందంట. ఆ జీవమే మనుషులకు వెలుగై ఉండెను. మనుషులకు వెలుగు వెలుగు మనం వెలుగులో నడుస్తున్నాం అంటే క్రీస్తు యేసునందున్న వారు వెలుగు సంబంధులు. వారు వెలుగు కలిగి బ్రతుకుతారు, వెలుగులో నడుస్తారు అనేటువంటి మాట ఇందులో మనకు కనిపిస్తుంది. అంటే జీవము మనుషులకు వెలుగై ఉండినట్టే యథార్థమైన జీవము క్రీస్తులో గమ్యమై ఉంది అన్నమాట మనకు దేవుని వాక్యము గుర్తు చేస్తుంది. దీనినే 14వ అధ్యాయము 4-6 వచనాల్లో వ్రాయబడింది. 14వ అధ్యాయము 4-6 వచనాల్లో నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా ఎక్కడికి వెళ్తున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగో తెలియనని ఆయన అడగా యేసు అన్నాడు, నేనే మార్గము సత్యము జీవము. నేనే మార్గము సత్యము జీవము. నా ద్వారాన తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు. మార్గము నేనే, సత్యము నేనే, జీవము నేనే. ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. కాబట్టి ఆయన ద్వారా మాత్రమే పరలోకము, ఆయన ద్వారా మాత్రమే మోక్షం అనేది యేసుక్రీస్తు ప్రభు స్పష్టం చేసినట్టుగా దేవుని వాక్యంలో మనము చూడగలుగుతున్నాం. యేసు మరి తద్వారా చెప్పినటువంటి మాటలు ఏమిటంటే ఇంకా ఇలా జ్ఞాపకం చేస్తుంది వాక్యం. పునరుద్ధానమును జీవమును నేనే అని కూడా ఆయన పలికినాడు. 11వ అధ్యాయము 25వ వచనం చూడండి ఒకసారి. 11వ అధ్యాయము 25వ వచనంలో అందుకు యేసు, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును అని మార్తమ్మతో చెప్తున్నాడు. లాజరు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు. 4 దినములకు యేసుక్రీస్తు ప్రభువు బెతనియాకు వచ్చాడు. మార్త వెళ్ళి ప్రభువును కలుసుకొయింది. ఆ ప్రభుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండి నెల నా సహోదరుడు సావకుండాను, ఇప్పుడైనను నీవు దేవుణ్ణి ఏమడిగినా దేవుడు నీకు అనుగ్రహించునని నేను ఎరుగుదును అని ఆ మార్తమ్మ ప్రభుతో చెప్పినట్టు చూస్తాం. తర్వాత మార్త ఆయనతో చెప్పిన మాటలు కనిపిస్తాయి. మరి యేసు అంటున్నాడు, నీ సహోదరుడు మరలా లేస్తాడు, నీ సహోదరుడు మరలా లేస్తాడు అని చెప్పినప్పుడు ఆమె ఎన్న మాటిందంటే, అంత్య దినమున పునరుద్ధానమందు లేచునని నేను ఎరుగుదును అని ఆమె పలికింది. అందుకు ప్రభు అన్నాడు, పునరుద్ధానమును జీవమును నేనే, పునరుద్ధానము జీవము నేనే. నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినా బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరెన్నటికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావా అని ఆమెను అడిగెను అన్నమాట కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆయన అనగా ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానము జీవము ఆయనే, ఆయనే, ఆయనే అనేది లేఖనం తేటగా మనకు జ్ఞాపకము చేస్తూ ఉంది. ఆ తర్వాత మరి 3వ అధ్యాయము, ఇదే యోహాను సువార్తలోని 3వ అధ్యాయము 16వ వచనం కూడా చూద్దాం. 3వ అధ్యాయము 16వ వచనము నేను మీకోసమై చదువుతున్నాను. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని దేవుని వాక్యం స్పష్టం చేస్తూ ఉంది. నశింపకనంట, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు, ఆయన యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్య జీవము పొందునట్లు యేసుక్రీస్తు ప్రభువును తండ్రి అయిన దేవుడు అనుగ్రహించినాడు అని ఈ వచనము
మనకు జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియమైన వారులారా, సంగతి మనము గుర్తుంచుకునే వారుగా ఉండాలి. నిత్య జీవము అనేది తిరిగి జన్మించిన వారికి దేవుడు అనుగ్రహించే ఒక వరం. నిత్య జీవము అనేది తిరిగి జన్మించిన వారికి దేవుడు అనుగ్రహించే ఒక వరం. నిత్యత్వము అనే మాటలో కలకాలము జీవించటం అనే దానికన్నా శ్రేష్టమైన జీవితం జీవించడం అనే భావనకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది అనేది గమనించగలుగుతాం. అది దైవికమైన జీవితం. పాప బంధకాల నుంచి, సాతాను శక్తి నుండి, ఇహలోక జీవితాశల నుండి మనల్ని విముక్తులను కావించేటువంటి జీవితం అనేది దేవుని వాక్యం మనకు తేటగా గుర్తు చేస్తూ ఉంది. 8వ అధ్యాయము 34వ వచనంలో 8వ అధ్యాయము 34వ వచనం మనం చదివినప్పుడు, అందుకు యేసు, పాపము చేయు ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయును. కుమారుడు మిమ్మును సుసంతులుగా చేసిన ఎడల మీరు నిజముగా సుసంతులై ఉందురు అని ఆయన జ్ఞాపకం చేసినట్టుగా దేవుని వాక్యం బైబిల్ మనకు గుర్తు చేస్తూ ఉంది. నిజమే, మనము సుసంతులము. దేవుడు మనకు సుసంత్రాన్ని ఇచ్చాడు తన రాజ్యములో చేరడానికి అనేటువంటి ఈ మాటలు మనము జ్ఞాపకములో ఉంచుకునేవారుగా ఉండాలి. 17వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం గమనించినప్పుడు ఈ విధంగా రాయబడింది, అద్వితీయ సత్య దేవుడవైన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. అంతే, యేసుక్రీస్తుని ఎరుగుటయే నిత్య జీవం. యేసుక్రీస్తు నమ్ముటయే నిత్య జీవము అని దేవుని వాక్యం మనకు తెల్లం చేస్తూ ఉంది. నిత్య జీవము అంటే అంతము లేని జీవితం అని కాదు. క్రీస్తు ద్వారా దేవుని జీవిత విశిష్టతను స్వీకరించిన మన జీవితము ఒక ప్రత్యేక రీతిలో ప్రశాంతమైన జీవితంగా రూపొందుతుంది అనేది బైబిల్ పండితులు జ్ఞాపకం చేశారు. మన జీవితం ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటుంది అన్నమాట మనం చూస్తాం. ఇది మనలో క్రమేణా వృద్ధి పొంది తగిన జ్ఞానాన్ని అనుగ్రహిస్తూ కుమారుల పరిశుద్ధాత్మల సహవాసాన్ని పెంపొందింపజేస్తూ ఉంది అనేటువంటి మాటలు బైబిల్ గ్రంథంలో మనము చూడగలుగుతాము అనే గ్రహింపు కలిగి బ్రతికేవారుగా ఉండాలి. కొత్త నిబంధనలో నిత్య జీవితం అంటే ఏమిటో ఇలా వాక్యమే మనకు వివరణ ఇస్తూ ఉంది. ఆ వివరణ నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఇది అనుదినము జరగాల్సిన వాస్తవము అన్నమాట. దీన్ని అనుదిన జీవితంలో నిలుపుకోవాలంటే మనకు సజీవమైన విశ్వాసం ఉండాలి. నిత్య జీవితం అనేది గతంలో ఎప్పుడో ఒకప్పుడు పశ్చాత్తాపడినందువల్ల లభించదని, అది మనకు భద్రంగా ఎల్లకాలం ఉంటుందని అనుకోరాదు. వాస్తవానికి అది క్రమేణా వృద్ధి పొందుతూ క్రీస్తులో అర్థమైన ఐక్యత సహవాసాలను పెంపొందింపజేయాలి అనేటువంటి మాటలు కనిపిస్తాయి. యేసుక్రీస్తే లేదా క్రీస్తులోని నిత్య జీవము, క్రీస్తులో లేదా క్రీస్తు లేని నిత్య జీవము లేదు. ఆయన లేని నిత్య జీవం ఏముంది ఇంకా? కాబట్టి ఆయనే మనకు నిత్య జీవము అనేటువంటి మాటలు ఇందులో మనకు కనిపిస్తున్నాయి. రెండవదిగా, భావికాల నిరీక్షణ క్రీస్తుని విశ్వసించే వారికి ఈ నిత్య జీవము ఆయన రాకడతో మనకు ఈ నిత్య జీవము ముడిపడి ఉంది అనే మాటలు 14:3 మనము చూస్తాం. తర్వాత పరిశుద్ధాత్మ ఆదేశించిన విధంగా జీవించటం ద్వారా ఆధారపడుతూ ఉంది అనే ఈ మాటలు గ్రంథములో మనము చూడగలుగుతూ ఉన్నాం. అందును బట్టి ఆయన
మనకు నిత్య జీవాన్ని ఇచ్చేటువంటి వాడు అనే సంగతి లేఖనం మనకు తేటగా జ్ఞాపకం చేస్తూ ఉంది. చివరిగా 10వ అధ్యాయము 10వ వచనము చదివినప్పుడు 10వ అధ్యాయం 10వ వచనంలో దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు? గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. జీవాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చినాడు అనే మాట కనిపిస్తూ ఉంది. గొర్రెలకు జీవము కలుగుటకును, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని అని ఆయన చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది. కాబట్టి వాక్యం చెప్తున్న మాట ప్రకారంగా యేసు తనంతట తానే జీవము గలవాడని చెప్పడము యోహాను సువార్తలో మనము చూడగలుగుతున్నాం. ఆయన జీవాధిపతి, అవునా? ఆయన జీవాధిపతి. ఆయన జీవాధిపతి అంటే నిరంతరం జీవిస్తున్నాడు. తన యందు విశ్వాసం ఉంచిన వారు కూడా నిరంతరం జీవిస్తారు అని ఆయన చెప్పిన ఈ మాటలను మనం గుర్తు చేసుకుంటూ యేసుక్రీస్తు నిమిత్తమై మనము జీవించుదాం. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు, కృతజ్ఞతలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. మీరు అందించిన ఈ లేఖన సత్యాన్ని బట్టి స్తోత్రములు. విన్నవారి హృదయాల్లో కార్యం జరిగించండి, ప్రతిఫలం దయచేయండి. మా జీవితాలకు మేము అనుభవించుకొని నీ వాక్య భాగమును అప్రకారంగా జీవించినట్టు సహాయం చేయమని, నిత్య జీవాన్ని మేము పొందుకొని నిత్య రాజ్యములో స్థిరకాలంతో పాటు ఉండే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను.